సహజంగా మనిషికి శాపం పెట్టడం మనం విన్నాం. కుటుంబానికి కూడా శాపం విన్నాం. కానీ ఒక ఊరికి కూడా శాపం ఉంది అని మీరు ఎప్పుడైనా విన్నారా? అవును. నేను కూడా నమ్మలేదు. కానీ ఇదొక ఊరిలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఆ ఊరు పూర్తిగా ఒక భయంకరమైన శాపం వల్ల బాధపడుతుంది. ఆ ఊరికి ఉన్న నిజమైన పేరు కూడా అందరూ పూర్తిగా మర్చిపోయారు. ఎందుకంటే అందరూ ఆ ఊరిని శాపం ఉన్న ఊరుగా పిలుస్తారు. ఆ ఊరికి భయంకరమైన శాపం ఉంది. ఆ ఊరిలో ఎవరు కూడా అడుగుపెట్టరు. ఎందుకంటే ఆ ఊరిలో ఏ అబ్బాయి కూడా 25 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకరు. 25 సంవత్సరాలు రాగానే ఒక ఎత్తైన కొండ నుంచి దూకి చనిపోతారు. అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడూ 25 సంవత్సరాలు రాగానే వాళ్ళ ఇంట్లో ఉన్న అందరికీ కంగారు మొదలవుతుంది. ఇంక నా కొడుక్కి ఏమవుతుంది అని బాధపడుతూ ఉంటారు అందరూ. ఆ ఊరికి కొత్తగా ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబంలో భార్య, భర్త, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, అమ్మాయి మరియు అబ్బాయి. ఆ అబ్బాయికి సుమారు యుక్త వయసు వచ్చి ఉంది. 24 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఊరిలో అందరికీ ఆ కుటుంబం గురించి దిగులు పట్టుకుంది. వాళ్ళు అబ్బాయికి ఏమవుతుందో అని. ఊరిలో అందరూ ఒక చెట్టు కింద సమావేశం పెట్టి ఆ అబ్బాయిని జాగ్రత్తగా కాపాడుకుందాం అని చెబుతారు. కానీ ఆ అబ్బాయి తండ్రి దానికి అంగీకరించడు. ఇలాంటివి నేను నమ్మను, ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెబుతాడు. కానీ ఆ ఊరు వారందరూ ఈ ఊరికి ఉన్న శాపం గురించి చెప్తారు. కానీ ఆయన నమ్మడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఆ అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. ఉదయాన్నే లేచి తలంటు వేసుకొని దేవాలయానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో కొంతమంది అడుగుతారు, ఇంత అందంగా తయారయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడు ఆ అబ్బాయి, ఈ రోజు నా పుట్టినరోజు, అందుకని దేవాలయానికి వెళ్ళి వస్తున్నాను అని చెప్తాడు. అందులో ఒక ఆమె, బాబు, ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ఇంట్లో నుండి ఎక్కడికి కదలకుండా ఉండు అని చెప్తుంది. దానికి ఆ అబ్బాయి, ఎందుకు అలా చెప్తున్నారు? నేను నా మిత్రులందరితో కలిసి ఈరోజు బయటికి వెళ్తామని అనుకుంటున్నాను అని సమాధానం చెప్తాడు. వద్దు బాబు, వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు జాగ్రత్తగా అని అందరూ అంటారు. దానికి ఆ అబ్బాయి, ఈ రోజంతా నేను సరదాగా నా మిత్రులతో గడపాలి అని చెప్తాడు. నిన్నైనా ఆ భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నాను అని చెప్తారు. దానికి అతను, అందరూ వింతగా మాట్లాడుతున్నారు, వింతగా చూస్తున్నారు, వింతగా దీవిస్తున్నారు అని మనసులో అనుకుంటాడు. అలా అనుకుంటూ ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గర పక్కింటి వాళ్ళు వాళ్ళ అమ్మతో విషయం చెప్తారు. కానీ ఆవిడ కూడా నమ్మదు. చేసేది ఏమీ లేక పక్కింటి వాళ్ళు వెళ్ళిపోతారు. మధ్యాహ్నం అన్నం తిని కొంచెం సేపు స్నేహితులను కలిసి వస్తానని బయటకు వెళ్తాడు. మిత్రులతో సరదాగా తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. చుట్టుపక్కల వాళ్ళు ఆ కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటారు. రోజంతా స్నేహితులతో సరదాగా గడిపి తిరిగి వచ్చి అలసటతో నిద్రలోకి జారుకుంటాడు. అర్ధరాత్రి సమయంలో తను కనిపించడు. వాళ్ళ అమ్మ చూసి ఇల్లంతా వెతుకుతుంది, కానీ కనిపించడు. తన భర్తను నిద్రలేపుతుంది. బయటికి వెళ్ళాడేమోనని చూస్తారు వాళ్ళందరూ, కానీ ఎక్కడా కనిపించడు. అప్పుడే కొంచెం దూరంలో ఎవరో వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. తను అచ్చం వాళ్ళ అబ్బాయిలాగే ఉండడం గమనించి అతను వెంట వెళ్తారు. అతను ఎవరో పిలుస్తున్నట్టుగా గబగబా నడుస్తూ ఉంటాడు. ఊరందరూ కూడా ఒక్కొక్కరిగా లేచి వారి వెంట పిలుస్తూ పరిగెడుతూ ఉంటారు. తనకి పిలుస్తూనే ఉంటారు, కానీ అతనికి వినిపించదు. ఎవరైనా నా బిడ్డను కాపాడండి, ఆపండి, తనని రక్షించండి అని ఆ తల్లి అంటుంది. అందరూ పిలుస్తూ అరుస్తూ, వద్దు బాబు, వెళ్ళొద్దు అని అందరూ గట్టిగా అంటూ ఉంటారు. కానీ అతనికి ఏమీ వినపడట్లేదు. అలా కొంచెం కొంచెంగా వేగాన్ని నడక నుంచి పరుగు తీసే అంతగా పరిగెడుతూనే ఉంటాడు. ఒక ఎత్తైన కొండ మీదకి చేరుకుంటాడు. అక్కడ ఒక మర్రి చెట్టు, ఎత్తైన పెద్ద పెద్ద కొండలు, కిందకి చూస్తే భయంకరమైన లోయ ఉంటుంది. అందరూ చూస్తుండగానే తను కొండపైకి ఎక్కి ఎవరో పిలుస్తున్నట్లుగా కొండ మీద నుంచి ఒక్కసారిగా దూకేస్తాడు. అందరూ వద్దు వద్దు అని చెప్పి పిలుస్తారు, కానీ తనకి ఏమీ వినపడట్లేదు. తన తల్లిదండ్రులు ఒక్క క్షణం అలా స్తంభించిపోతారు. తన కొడుకుని ఆ స్థితిలో చూసి ఏడవడం మొదలు పెడతారు. వాళ్ళు, అమ్మ, ఇక నా కొడుకు నాకు లేడు అని బాధపడి అలా ఏడవసాగుతూ ఉంటారు. అందులో ఒక స్త్రీ ఇలా అంటుంది, అబ్బాయిలు యుక్త వయసు రాగానే ఇలా హఠాత్ మరణం చెందడం
బాధగా ఉంటుందని, దీనికి పరిష్కారమే లేదు అని. ఇక్కడ ఉన్న కొంతమంది ఇది మా ఊరికి ఉన్న శాపం, దీనిని ఆ భగవంతుడు కూడా ఏమీ చేయలేడు అని ఏడుస్తూ ఉంటారు. నేను నా కొడుకుని పోగొట్టుకున్నాను అని అక్కడున్న వాళ్ళందరూ పలు విధాలుగా మాట్లాడుకొని అలా బాధపడుతూ ఉంటారు. ఆ తల్లిని ఓదారుస్తూ ఊరి వారందరూ దుఃఖసాగరంలో మునిగిపోతారు. ఈ ఊరికి ఈ ఊరికి ఉన్న శాపాన్ని పరిష్కరించడానికి ఎవరో వస్తారో, అసలు ఈ శాపాన్ని దూరం చేస్తారో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.